టీటీఎఫ్ రిలేటెడ్ టాస్క్ అప్డేట్స్ అనమాట. సో నిన్న హౌస్లో ఏం జరిగింది, ఏంటి, ఎవరు ఎలా ఛాలెంజ్ చేశారు, ఎవరు అఫీషియల్లీ అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారు అనేవి వన్ బై వన్ మాట్లాడుకుంటూ వద్దాం. సో హలో ఆల్, వెల్కమ్ టు వర్షన్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నిన్న నైట్ ఒక టాస్క్ అయిపోయింది. తనూజ గారు అఫీషియల్లీ అవుట్ ఆఫ్ ద రేస్ వెళ్ళిపోయారు. మామూలుగా లేదు ఆ టాస్క్. తను చాలా గట్టిగా ఆడారంట ఆ టాస్క్. లైవ్లో కూడా చూసాము, 1.5 పైనే జరిగింది. ఇద్దరు నిలబడ్డారు. దట్టు ఆ అమ్మాయికి యాంకిల్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ముందు టాస్క్ ఫిజికల్గా ఆడటం వల్ల బ్యాక్ టు బ్యాక్ ఫిజికల్ టాస్క్లు. డెమోన్ కూడా అంటూ ఉంటాడు, అరే ఆ అమ్మాయి మనతగా ఫిజికల్ టాస్క్ ఆడిందని. కొంచెం డ్రైన్ అయితే అయిన మాట వాస్తవమే. సో అలాంటి అమ్మాయి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్, దట్టు ఒకటే పొజిషన్లో స్టాండింగ్ పొజిషన్లో నిలబడాలి. ఆ అమ్మాయికి యాంకిల్ కూడా బాగాలేదు. సో అలాంటి అమ్మాయి 1.5 hour ఫైట్ చేసిందంటే సో అమ్మాయి ఎఫర్ట్స్ని గట్టిగా కన్సిడర్ చేస్తారు. బట్ అఫీషియల్లీ అవుట్ ఆఫ్ ద రేస్. సో సంజన గారు, తనూజ గారు ఇప్పటి వరకు అఫీషియల్లీ అవుట్ ఆఫ్ ద రేస్. నిన్నటి వరకు నిన్న హౌస్లో ఏం జరిగింది అంటే, సో సుమరన్న గెలుస్తారు కదా. సుమరన్న గెలిచిన తర్వాత మళ్ళీ నిన్న హౌస్లో ఏం జరిగింది, మళ్ళీ ముగ్గురు ఆడాలి గేమ్ యాజ్ యూజువల్గా. ఈ ముగ్గురులో ఒకరు గెలుస్తారు, ఆ ఒకరు ఇంకొకరితో ఛాలెంజ్ చేస్తారు, అంతే కదా. సో ఇప్పుడు ఆ ముగ్గురు ఎవరు ఆడారంటే, ఆ ముగ్గురు సుమనన్ ఆడాడు, ఆ డెమోన్ ఆడాడు, కళ్యాణ్ ఆడాడు. పెంకుల్ టాస్క్ రిలేటెడ్ టాస్క్ అంట, కొంచెం గట్టిగానే ఫిజికల్ అయిందంట. ఆబ్వియస్లీ కళ్యాణ్ డెమోన్ ఉన్నప్పుడు ఫిజికల్ అవ్వకుండా ఉంటుందా? అవుతుంది గట్టిగా. ఆ మాత్రం అవ్వాలి కదా, అయితేనే కదా మజా వచ్చేది. సో డెమోను, కళ్యాణ్, ఈవెన్ కొంచెం సుమనన్న కూడా, ఇంకా సుమనన్నకి ఆ మాత్రం ఊపు వచ్చి ఉంటుంది. నిన్న ఊపు సుమనన్నకి మామూలు ఊపు కాదు అసలు. అది మళ్ళీ చెప్తున్నా, సుమనన్నకి వచ్చిన ఊపు నెక్స్ట్ లెవెల్ ఊపు వచ్చి ఉంటుంది సుమనన్నకి. ఎందుకంటే సుమనన్న ఫస్ట్ ఇండివిజువల్ టాస్క్ గెలవటం, ఓకేనా, అది సుమనన్న. ఇటుపక్క తనూజ ఇప్పటికే 9 ఇండివిజువల్ టాస్కులు గెలిచిందంట. సో అది సంగతి. మరి 9 ఇండివిజువల్ టాస్కులు గెలిచిన అమ్మాయి పక్కన సుమనన్న ఒక ఫస్ట్ టైం గెలవడం అంటే మామూలు విషయం సుమనన్నకి. ఆడో ఉంటాడు సుమనన్న. సో అలాంటి సుమనన్న ఇద్దరు అబ్బాయిలతోటి, ఇద్దరు కుర్రాళ్ళతోటి సుమనన్న మళ్ళీ పోటీ పడ్డాడంటే, సుమనన్నను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ గేమ్ ఆడారంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే డెమోను, కళ్యాణ్ ఆడతాడు అన్నప్పుడు ఇంకెవరు ఆడరు అక్కడ బేసిక్గా అంత గట్టిగా. మేబీ బర్నీ గారు అయినా ఆడుతుండాలి. సో ఫిజికల్ అవుతుంది కాబట్టి సో సుమనన్నే మళ్ళీ గేమ్ ఆడుతుండొచ్చు. ఎందుకంటే ఆడినా ఓడినా పెద్ద ఫరక్ ఏం పడదు. ఇండివిజువల్ గేమ్ ఆడితేనే ఫరక్ పడుతుంది కాబట్టి సో వీళ్ళ ముగ్గురు గేమ్ ఆడారు. వీళ్ళ ముగ్గురు గేమ్ ఆడినప్పుడు డెమోన్ పవన్ గెలుస్తాడు. డెమోన్ పవన్ అడుగేసాడరా అని అనుకున్నాం. అంటే లైక్ బర్నీ గారితో శపథం చేస్తాడు, ఈ అందరికి హౌస్ మేట్స్ అందరికి ఛాలెంజ్ విసురుతారు, ఈ టీటీఎఫ్ గెలిచేది నేనే అని చెప్పి డెమోన్ వెనక ఛత్రపతి బీజం అది ఇది డెమోన్ లేపుతారు. బట్ నిన్న అబ్బాయి ఫిజికల్, తనూజ వాళ్ళతో ఫిజికల్ గేమ్ ఆడతాడు. తనకి బ్యాక్ పెయిన్ ఇంకా ఉంది స్టిల్. ఎందుకంటే ఇది సంచాలకంగా చేసినప్పుడు కూడా మ్యాక్స్ టాస్క్ ఏది జరిగిందో ఫస్ట్ టాస్క్ కూర్చుండిపోయాడు, పైకి లేవలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు. సో దాని తర్వాత కూడా కొంచెం ఓపిక్గానే కూర్చుంటున్నాడు, ఎక్కువగా నిలబడట్లేదు. సో అలాంటి తను కొంచెం ఫిజికల్గానే గేమ్ ఆడాడు తనూజ వాళ్ళతో. అంత అనవసరం ఫిజికల్గా గేమ్ ఆడటం. అది ముగ్గురులో ఎవరు గెలిచినా పెద్ద ప్రాబ్లం లేదు. సో అలాంటి టాస్క్కి కొంచెం అంత ఫిజికల్గా ఆడాల్సిన అవసరం లేదు. 1-1 ఉంటే మన ఎఫర్ట్స్ మొత్తం పెట్టినా ఒకే రకం. కానీ సో ముగ్గురులో ఎవరు గెలిచినా పర్లేదు అన్న టాస్క్లో మనం అవుట్ అయిపోవన్న టాస్క్లో టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ పెట్టడం అనేది అంటే అనవసరం అక్కడ. సో నార్మల్గా మన ఫ్లవర్స్ తెచ్చుకొని మనం పెట్టుకుంటే బాగుండేది. బట్ యాక్చువల్గా అక్కడ ఆ సలహా కళ్యాణ్ ఇస్తారు మనవాడికి, ఫస్ట్ నీ ఫ్లవర్స్ పెట్టుకున్న తర్వాత వాళ్ళిద్దరిని ఆపేసి నువ్వు గెలిచేదానికి ఛాన్స్ ఉంటుంది అని కళ్యాణ్ చెప్తాడు. సో యాక్చువల్గా ఆ బిట్ వేయడనమాట. ఆ బిట్ అయినప్పుడు ఏమైందంటే ఈ అబ్బాయి ఏదో మూర్ఖంగా చేశాడన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అందరికీ. సో డెమోన్ పవన్ కొంచెం నిన్న ఫిజికల్గానే స్ట్రెయిన్ అయ్యాడు. దట్టు ఈ పొద్దున మళ్ళీ పెంకుల్ టాస్క్లో కళ్యాణ్ సుమనన్న దాంట్లో కొంచెం ఫిజికల్ అవుతుంది. సో అక్కడ కొంచెం గట్టిగానే ఆడు. దాని తర్వాత డెమోన్ గెలిచిన తర్వాత బర్నీ గారితో డెమోన్ ఛాలెంజ్ చేస్తాడంట. మరి బర్నీ గారితో డెమోన్ ఛాలెంజ్ చేసినప్పుడు అప్పటికి మళ్ళీ ఇది బ్యాక్ టు బ్యాక్ టాస్క్ ఆడినట్టు అవుతుంది కదా. సో మరి ఇది కూడా ఫిజికల్ టాస్క్కి రిలేటెడే పెట్టినట్టు తెలుస్తుంది. సో మరి ఇది కూడా ఫిజికల్ టాస్క్ అయినప్పుడు ఆ అబ్బాయి మొన్న నైట్ నుంచి నిన్న జరిగింది కాబట్టి హౌస్లో మొన్న జరిగింది కాబట్టి తనుజతో ఆ గేమ్. సో ఆ రోజు నిన్న మళ్ళీ నిన్న నైట్ వరకు మళ్ళీ వరుసగా 3 టాస్క్లు అబ్బాయి ఆడుతూనే వచ్చాడు కదా ఫిజికల్ టాస్క్లు. మరి ఆ అబ్బాయికి కొంచెం స్ట్రెయిన్ ఉంటుంది కదా బాడీ మీద, బ్యాక్. సో మేబీ ఆ ప్రభావం కనిపించుండొచ్చు. సో అన్ఫార్చునేట్లీ బర్నీ గారితో మన డెమోన్ బాబు ఓడిపోతాడు, బర్నీ గారు గెలుస్తాడనమాట. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే బర్నీ గారు నామినేషన్ చేసేటప్పుడు మాత్రమే మన డెమోన్ అది ఛాలెంజ్ చేస్తాడు. ఎలా ఉంటుందంటే అసలు మామూలు విషయం కాదు అసలు. అది హౌస్లో మేబీ ఇది ఇంటెన్స్ మోడ్లో జరిగి ఉంటే ఆ టాస్క్ మాత్రం డెమోన్ ఓడిపోయింటే డెమోని కొంచెం కన్సోల్ చేస్తారు, లేకపోతే డెమోని ఎంకరేజ్ చేస్తారు. కానీ
అదే నార్మల్ ఫన్నీ వేలో ఏమైనా జరిగి కొంచెం అది ఫిజికల్ టాస్క్ కాకుండా ఫిజికల్ కొంచెం మెంటల్ మైండ్ రిలేటెడ్ టాస్క్ ఇలాంటి టాస్క్ అయ్యిందంటే బర్నీ గారు గెలిస్తే మాత్రం మనోడు హౌస్ లోపలే ట్రోల్ అవుతాడు ఫస్ట్ డెమోన్ పవన్. బట్ అది కంప్లీట్లీ ఫిజికల్ టాస్క్ అయితే తనకున్న ఆ బ్యాక్ ఇంజురీకి సో కొంచెం రికవర్ అవుతున్నాడు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ తను రికవర్ అవ్వాలని అనుకుంటున్నారు. సో కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు అని చెప్పి క్లియర్గా తెలుస్తూనే ఉంది. సో కాబట్టి కొంచెం గట్టిగానే అప్రిషియేట్ చేసే అవకాశం ఉంది. అది ఏదైనా మెంటల్ రిలేటెడ్ టాస్క్ అయితే, మైండ్ రిలేటెడ్ అయితే మాత్రం డెమోన్ పవన్ ట్రోల్ అవి మాత్రం బీభత్సంగా అయిపోతాడయ్యా. ఏదైతే ఏమి ఫుటేజ్ అయితే డెమోన్కి దొరుకుతుంది. బయట ట్రోల్ పేజెస్ అవ్వచ్చు, మీమ్ పేజెస్ అవ్వచ్చు, లేకుంటే బిగ్ బాస్ రివ్యూయర్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, డెమోన్కి ఈరోజు గట్టిగానే ఆ స్కోప్ దొరుకుతుంది. సో దీనివల్ల ఓటింగ్ మీద కూడా డెమోన్కి మంచి ఓటింగే పడుతుంది అనమాట. సో బర్నీ గారు గెలుస్తాడు, డెమోన్ అవుట్ ఆఫ్ ద రేస్ అవుతాడు అఫీషియల్గా. సో సంజన గారు, తనూజ గారు అండ్ డెమోన్ పవన్ అఫీషియల్లీ అవుట్ ఆఫ్ ద రేస్. ఇంకా లోపల 5 ఉంటారు. ఈ 5లో టీటీఎఫ్ గెలవడానికి ఇప్పటికే మన సుమనన్న ఒక ప్లేస్ కబ్జా చేశాడు, మన ఇమాన్యుల్ ఒక ప్లేస్ కబ్జా చేశాడు, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన బర్నీ గారు ఒక ప్లేస్ కబ్జా చేశారు. వీళ్ళ ముగ్గురు ఒక ప్లేస్లు కబ్జా చేశారు. ఇప్పుడు ప్లేస్ కబ్జా చేయడానికి మళ్ళీ ముగ్గురు ఆడాలి కదా. ఓకేనా, ఇండివిజువల్ టాస్క్ అయిపోయింది కాబట్టి మళ్ళీ అగైన్ ముగ్గురు ఆడాలి. ఆ ముగ్గురు నిన్న హౌస్లో ఆడింది కళ్యాణ్, బర్నీ గారు, అగైన్ రితు, వీళ్ళ ముగ్గురు ఆడారు. సో వీళ్ళ ముగ్గురు ఎందుకంటే ఇమాన్యుయల్ అవ్వచ్చు, మన సుమనన్ అవ్వచ్చు, వాళ్ళు ఆడడానికి గట్టిగా ఇష్టపడరు. ఇండివిజువల్ టాస్క్ వచ్చినప్పుడు ఆడదామనే దానికే ఉంటారు, వాళ్ళతో ఎవరైనా ఛాలెంజ్ చేసినప్పుడు. ఎందుకంటే వీళ్ళు ఆడి వీళ్ళు గెలిచి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ టాస్క్ ఆడితే ఓడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి వీళ్ళకి. ఇమాన్యుల్కి ఎస్పెషల్, ఇమాన్యుల్ చాలా తెలివిగలడు. ఒకవేళ వాళ్ళు ఆడతాను అని చెప్పున్నా కూడా మేబీ వాళ్ళు సెలెక్ట్ చేసుకోకపోతే ఓకే, బట్ ఇమాన్యుల్ అడిగినా కానీ ఇమాన్యుల్ వద్దు అనే దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే చూస్తున్నారు కదా బ్యాక్ టు బ్యాక్ టాస్క్లు ఆడితే ఎలా ఓడిపోతున్నాడు. ఇమాన్యుల్ ముగ్గురుతో ఆడినప్పుడు టాస్క్ గెలిచాడు అనుకో, మళ్ళీ ఇమాన్యుల్ మళ్ళీ ఛాలెంజ్ చేసి మళ్ళీ గెలవాల్సి వచ్చింది. సో కొంచెం స్ట్రైన్ ఉంటుంది కాబట్టి సో మనతో ఎవరైనా వచ్చి మనల్ని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆడదాంలే అన్న థాట్లో ఇమాన్యుల్ కూడా ఉండుండొచ్చు. ఓకేనా, లేదు సుమనన్నను కూడా అలాగే సెలెక్ట్ చేసుకోవడానికి సుమనన్న కూడా కాసేపు పక్కన పెట్టి ఉండొచ్చు. ఎందుకంటే సుమనన్న కూడా ఈజీ ఆప్షన్గా దొరుకుతాడు. బట్ సుమనన్న ఈరోజు ఈజీ ఆప్షన్గా దొరుకుతాడా మొన్న టాస్క్ జరిగిన తర్వాత అనేది చూడాలి. సుమనన్నలో కూడా ఆ కసి పెరుగుతుంది కాబట్టి ఆ ముగ్గురు టాస్క్ ఆడినప్పుడు రితు, బర్నీ గారు అండ్ కళ్యాణ్ టాస్క్ ఆడినప్పుడు కళ్యాణ్ గెలుస్తాడు, కళ్యాణ్ ఖాతా తెరుస్తాడు. అదనమాట సంగతి. సో కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకోవచ్చు. తెలుస్తున్నారు. ఇంకో రూమర్ ఏంటంటే కళ్యాణ్ అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ రేస్ అయ్యారు అని చెప్తున్నారు. మేబీ కళ్యాణ్ ఎవరితో అయినా ఛాలెంజ్ చేశాడేమో కళ్యాణ్ గెలిచిన తర్వాత. ఆ ఛాలెంజ్ చేసిన విషయం బయటికి తెలియట్లేదు, ఇంకా అది అప్డేట్ రాలేదు. సో కళ్యాణ్ మళ్ళీ ఛాలెంజ్ ఎవరితో చేస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. సో ఎందుకంటే కళ్యాణ్ ఛాలెంజ్ చేయడానికి మళ్ళీ అక్కడ 4 ఉన్నారు. సో ముగ్గురుతో ఆడి కళ్యాణ్ గెలిచినప్పుడు మళ్ళీ కళ్యాణ్ తిరిగి మళ్ళీ వాళ్ళిద్దరిలోనే రితుతో కానీ బర్నీ గారితో అయినా ఛాలెంజ్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ పక్కన ఉన్న ఇమాన్యుల్తో ఛాలెంజ్ చేయొచ్చు, సుమనన్నతో ఛాలెంజ్ చేయొచ్చు. ఈ 4లో మళ్ళీ ఎవరితో ఛాలెంజ్ చేసి కళ్యాణ్ ఓడిపోయాడు రూమర్. ఇది ఇక్కడ దాకైతే అప్డేట్ కళ్యాణ్ గెలవటం వరకు. ఇక్కడి నుంచి రూమర్ అనమాట. సో కళ్యాణ్ కూడా అవుట్ ఆఫ్ ద టీటీఎఫ్ రేస్ అంటున్నారు కాబట్టి ఓకేనా, చూడాలి మరి ఎంతవరకు ఏం జరిగింది అనేది. బట్ కళ్యాణ్ అయితే మాత్రం టాస్క్ గెలుస్తాడు. నిన్న హౌస్లో ఇది 3వ టాస్క్ అనమాట. మేబీ ఫస్ట్ డే 4 టాస్క్లు పెట్టాడు కాబట్టి మేబీ నిన్న కూడా 4వ టాస్క్ పెట్టుండొచ్చు. అది కళ్యాణ్ ఎవరితో ఇండివిజువల్ గేమ్ ఆడనేది మేబీ లేట్ నైట్ జరుగుతుంది కాబట్టి సో నిన్న జరిగినట్టు తనూజాది, సుమనన్నది. సో దాని అప్డేట్ రిలేటెడ్ రావాలి. సో కళ్యాణ్ అలా జరుగుంటే మేబీ కళ్యాణ్ ఏమన్నా ఓడిపోయాడా లేదా కళ్యాణ్ గెలిచాడా, అసలు జరిగిందా లేదా అనేది సో మనకి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ వస్తే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్ ఛానల్లో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తుంటాను. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో కూడా కొట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టీటీఎఫ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఎవరికి కనిపిస్తున్నాయంటే అటు ఇటు చేరి బర్నీ గారికి టీటీఎఫ్ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయో క్లియర్లీ. అందరూ కెప్టెన్స్ అయ్యారు, బర్నీ గారు కెప్టెన్ అవ్వలేదు. ఎందుకో అనిపిస్తూ ఉంది. 6th సెన్స్ కొడతా ఉంది, 7th సెన్స్ కూడా కొడతా ఉంది. డాంగ్లీ గారి కళ్ళల్లో చూస్తే అర్థమవుతుంది. సో మన బర్నీ గారికి కొట్టే ఛాన్సెస్ ఏమన్నా గట్టిగా ఉన్నాయేమో, అంటే ఎవ్వరూ కొట్టలేదు. మరి బర్నీ గారు డైరెక్ట్గా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిపోవచ్చేమో, లైక్ మన లాస్ట్ సీజన్లో మన అవినాష్ బ్రో ఎలా అయితే అయిపోయాడో. సో మేబీ కెప్టెన్ కాలేదు మన బర్నీ గారు, బాధపడుతున్నారు. వాళ్ళ పాప అడిగింది, ఇంకా ఎక్కువ బాధపడ్డాడు, ఎమోషనల్ అయ్యాడు. అలాంటి బర్నీ గారు టీటీఎఫ్ గెలిస్తే వేరేలా ఉంటుంది కదా. మేబీ గ్రహాలు అనుకూలిస్తున్నాయేమో, మన విష్ణుప్రియ చెప్తున్నట్టు. సో ప్లానెట్ మొత్తం సహకరించి బర్నీ గారిని ఏమన్నా టీటీఎఫ్ వైపు గట్టిగా అడుగు లేపిస్తుందేమో తెలియాలి, చూడాలి.
ఎందుకో అనిపిస్తూ ఉంది. జస్ట్ ఇది ఒక అజంప్షన్ కింద తీసుకోండి, లేకుంటే ఇది ఒక ప్రెడిక్షన్ కింద కన్సిడర్ చేయండి. సో మీ ప్రిడిక్షన్ కూడా మీరు కామెంట్ చేయండి వీలైతే. అదనమాట సంగతి. అంటే జై హింద్.